ఆ ఆరుగురు ఎవరు? సభ్యత్వ రద్దు వేటు ఎవరిపైన? బడ్జెట్ సమావేశాల్లో కీలక పరిణామాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. 60 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ కామెంట్. ఆ వ్యాఖ్యలకు ఉద్దేశపూర్వకమా లేక యాదృచ్ఛికమా అంటూ గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి పీరియడ్ లో మొదటి హయాంలో ఆయన ఎమ్మెల్యే సంపత్ కుమార్ అట్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎట్లయితే సస్పెన్షన్ కు గురి చేసిండ్రో ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని చెప్పేసి అనుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. అది యాదృచ్ఛికంగా అన్న మాట కాదు, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే అన్నారు అని అనుకుంటా ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళని ఎందుకు భరించాలి? గతంలో మన ఎమ్మెల్యేలని సస్పెన్షన్ కు గురి చేసినప్పుడు ఇవాళ మనం మాత్రం ఎందుకు ఊరుకుందాం? మనకు ఆ సాంప్రదాయం ఉంది కదా, మనం ఎందుకు కొనసాగించొద్దు? ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నాడు కదా, ఎట్లయినా ఆ సాంప్రదాయం కొనసాగుతా ఉంది కదా. ఇక దీనికి ఏముంది? ఇదెందుకు పక్క పెడతారు? అన్ని తీసుకుంటారు. అందుకోసమే ఆయన హింట్ ఇచ్చిండు, స్పీకర్ కి హింట్ ఇచ్చిండు. ఒక 6గురిని రద్దు చేస్తే సభ్యత్వాలు చక్కగా ఇంటారు, ఇక పోడియం దగ్గరికి రారు, మళ్ళీ వెళ్ళకు దూసుకురారు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎవరెవరి పైన అనేది అసలు లెక్క. ఇక్కడ చూడండి, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ లీడర్లలో చర్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశంలో కొందరు బీఆర్ఎస్ లీడర్లు సభా నిబంధనలు ఉల్లంఘిస్తూ పదే పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లో గుబులు పెంచుతుంది. ఏ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఆ వ్యాఖ్యలు చేశారు? పదే పోడియం వద్దకు వెళ్లి విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? కేవలం విపక్ష సభ్యులను భయపెట్టేందుకు ఆ సీఎం అలా మాట్లాడారా, లేక నిజంగానే ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారనే చర్చ బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. అయితే సభ్యత్వాల రద్దు తప్పదా అనేది ఇక్కడ డౌట్ ఉంది అందరికి. ఆయన మధ్యలో ఉన్నదెవరు? మరి ఎవరెవరిని సభ్యత్వాలు రద్దు చేస్తారంటే, ఒకవేళ సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ భావిస్తే ముందుగా జరిగే కసరత్తు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఆ సాంప్రదాయాన్ని ఎందుకు ఆపాలే, నేను కూడా కొనసాగిస్తా అని కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఆ కంకణం ఏందో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇగో చర్చ సైతం గులాబీ లీడర్లు మొదలైంది. ఎలాంటి విమర్శ లేకుండా ఉండేందుకు సరైన ఆధారాలు చేతికి వచ్చిన తర్వాత సమయం సందర్భం చూసుకొని సభ్యత్వాలను రద్దు చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో 2014-18లో ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలను అప్పటి స్పీకర్ రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ ప్రస్తావించారు. గతంలో ఉన్న సంప్రదాయాలను సైతం స్పీకర్ దృష్టిలో పెట్టుకొని రూల్స్ ను అతిక్రమించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారనే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరుగుతుంది అంటూ పూర్తిగా ఇక్కడ చూశారు కదా. గతంలో 2014-18లో ఏదైతే జరిగిందో అదే సాంప్రదాయాన్ని మేము కూడా కొనసాగిస్తామని చెప్పడానికి ఈ ప్రయత్నం, ఈ వార్త. ఆ 6గురు ఎవరు? మరి పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావా, మరి ఎవరెవరిని పక్కన పెట్టే అవకాశం ఉంది? ఎవరి సభ్యత్వాలు రద్దు అవుతా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సో ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయనే భావించవచ్చు. యాదృచ్ఛికంగా అన్న మాటలకు లేదు, అది ఉద్దేశపూర్వకంగానే అన్నట్టుగా అనిపిస్తా ఉంది. చూద్దాం మరి ఏ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అవుతాయి, ఎవరెవరి సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశం ఉందో మనకు చాలా తొందరలో తెలిసిపోతుంది.